సో అందువల్ల ఆమెలో ఆ వ్యక్తిగత కోపం ఉండడం సహజం, తప్పేమీ లేదు. ఎందుకంటే తాను నష్టపోయాను కనుక. మీకు ఆస్తి తగాదాలకు కూడా ఉన్నమాట నిజం. కానీ ఆమె జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నా కూడా ఇది కరెక్ట్ వ్యూహం కాదు. ఎందుకంటే రోజు ప్రతిపక్ష హోదా అధికార కూటమికి ప్రతిపక్షం కన్నా ప్రతిపక్షానికి ప్రతిపక్షంగా ఉంటే ఎట్లా? యూ కెనాట్ బి అపోజిషన్ టు ద అపోజిషన్ కదా. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు నాకు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చెప్పాడు, సరే ఏం చేయాలో మాకు అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మేమందరము చెప్పినా వినకుండా ఆమెను స్టేట్ కాంగ్రెస్ చీఫ్ చేశాడు. ఆమె సొంత ఎజెండాతో మా పార్టీలోకి వచ్చింది. ఇప్పుడు ఆమెను పక్కకు పెట్టలేము. ఎందుకంటే ఆమె రాజశేఖర రెడ్డి కూతురు, ఆల్రెడీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి అన్యాయం చేశారన్న విమర్శ మా పార్టీ పైన ఉంది. దాని ఫలితాన్ని కూడా మేము అనుభవిస్తున్నాం. సో ఇప్పుడు అని చెప్తే ఆమె వేరే యాక్టివిటీ లేదు, ఓన్లీ జగన్ను తిట్టే యాక్టివిటీ తప్ప. మేము అందుకే ఆమెను కాంగ్రెస్ అధ్యక్షురాలు చేయకండి, ఆమెను కావాలంటే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీసుకోండి, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించండి,